ఒక పాత సామెత ఉంది. వెన్ యూ చూస్ ద పాత్ ఆఫ్ హ్యాపీనెస్, ఈవెన్ థ్రోన్స్ విల్ స్ప్రెడ్ ఫ్లవర్స్ అండర్ యువర్ ఫీట్. అంటే మీరు ఆనందంగా ఉండాలి అనే మార్గాన్ని ఎంచుకున్నప్పుడు మీ పాదాల కింద ముళ్ళు కూడా పువ్వులు పూస్తాయి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఓల్గాస్ వరల్డ్. ఈరోజు నేను థాట్ ప్రొవోకింగ్ టాపిక్ హ్యాపీనెస్ ఈజ్ నాట్ బై ఛాన్స్ బట్ బై చాయిస్. అంటే ఆనందంగా ఉండడం అనేది అవకాశం కాదు, ఎంపిక ద్వారా. యు డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ఏ పెర్ఫెక్ట్ మూమెంట్ టు బి హ్యాపీ. యు నీడ్ టు క్రియేట్ ఏ పెర్ఫెక్ట్ మూమెంట్స్ ఆఫ్ ద లైఫ్ యు హ్యావ్. ద చాయిస్ ఈజ్ యువర్స్. అంటే మీరు సంతోషంగా ఉండడానికి సరైన క్షణం కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. మీరు కలిగి ఉన్న జీవితం నుండి మీకు ఖచ్చితమైన ఆనంద క్షణాలని మీరు క్రియేట్ చేసుకోవాలి. మీరు ఖచ్చితమైన ఆనంద క్షణాలని సృష్టించాలి. ఎంపిక మీదే. మీ డైలీ లైఫ్లో, అంటే మీరు అనుభవిస్తున్న జీవిత సిచ్యువేషన్స్ నుండి మీరు ఆనందంగా ఉండే సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసుకోవాలి. అంతేగాని నాకు అవకాశం రావడం లేదు ఆనందంగా ఉండడానికి అంటే సంతోషంగా ఉండలేము. చిన్ని చిన్ని విషయాలకు సెలబ్రేట్ చేసుకోవడం నేర్చుకోవాలి. అప్పుడు ఆనందం అనేది మీ ఎంపిక అవుతుంది, అవకాశం కాదు. ఒక కథతో ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముంబైలో బిజీగా ఉండే చిన్న చాయ్ స్టాల్ని నడుపుతున్న మోక్ష స్టోరీ గురించి నేను మీకు చెప్తాను. ప్రతిరోజు ఉదయం హడావిడిగా ఐటీ ఆఫీస్ ఉద్యోగులు రిలాక్స్ అవ్వడానికి మోక్ష చాయ్ స్టాల్లో చాయ్ తాగడానికి వస్తూ ఉంటారు. కానీ రిలాక్స్ అవ్వడానికి బదులు వారు ఫోన్ను చూస్తూ హడావిడిగా వారు చాయ్ని తాగుతూ ఉంటారు. వారి ఒత్తిడికి గురైన ముఖాలని చూసి నిరుత్సాహపడకుండా మోక్ష ఎంప్లాయీస్ టెన్షన్ని ఆ చాయ్ తాగే 5 minutesలో రిలీఫ్ చేయడానికి ఒక ఐడియాని ఇంప్లిమెంట్ చేశాడు. అతను తన చాయ్ పేపర్ కప్స్ మీద చిన్న చిన్న జోక్స్ మరియు ఆనందకరమైన సందేశాలు రాయడం ప్రారంభించాడు. జీవితం చాయ్ లాంటిది. కొంచెం చక్కెర మరియు కొంచెం మసాలా మిశ్రమంతో జీవితం సాగాలి అని ఒక కప్పు మీద రాశాడు. సంతోషం అంటే ఒక కప్పు టీని 2 కప్పుల్లో షేర్ చేసుకోవడం. ఇలా మంచి మంచి కొటేషన్స్తో, టీతో పాటు చిరు సంతోషాన్ని పెంచే మెసేజ్లతో కస్టమర్ ఫేసుల్లో నవ్వులు పూయించడానికి ట్రై చేశాడు. త్వరగా కస్టమర్స్ తన టీ కప్పులను, వాటిపైన ఉన్న ఫన్నీ కోట్స్ని ఫోటో తీసుకోవడం ప్రారంభించారు. వాటిని సోషల్ మీడియాలతో పంచుకున్నారు. అతని కస్టమర్లు రోజు సంతోషాన్ని స్ప్రెడ్ చేసే మెసేజ్లను చదవడానికి అతని షాపుకి తరచూ రావడం మొదలుపెట్టారు. ఒకప్పుడు నిశ్శబ్దంగా ఉండే మోక్ష చాయ్ స్టాల్ ఖుషీవాలా చాయ్ కి దుకాన్, ది హ్యాపీ టీ షాప్గా డెవలప్ అయింది. చూసారా, ఆనందం అనేది దానంతట అదే వచ్చే వర్షం లాంటిది కాదు. ఇది ఖచ్చితమైన కప్పు ఛాయ్ని తయారు చేయడం లాంటిది. ఒక మంచి కప్పు ఛాయ్ని తయారు చేయాలంటే దానిలో ఉన్న పదార్థాలని, ఇంగ్రీడియంట్స్ని ఎంచుకోవాలి. ఇలాచి, జింజర్ వెయ్యాలా, పుదీనా వెయ్యాలా, ఎంత వెయ్యాలి, ఎంత చక్కెర వెయ్యాలో కూడా మనం ఎంచుకోవాలి. మరియు ఆ టీని చిరునవ్వుతో అందించాలి. మోక్ష తన బిజీ టైంలో కూడా కస్టమర్ల హ్యాపీనెస్ గురించి ఆలోచించి అతను తన టీతో పాటు ఆనందాన్ని కాయడానికి ఎంచుకున్నాడు. కాబట్టి గుర్తుంచుకోండి, మోక్ష యొక్క చాయ్ కప్పులు మనకు గుర్తు చేస్తాయి. మీరు ఆనందం కోసం వేచి ఉండాలా, లేదా రోజులోని ప్రతి క్షణంలో మీరు దాన్ని సృష్టించుకోవాలా అనేది మీరు ఆలోచించుకోండి. మోక్ష తన టీతో పాటు ఫన్నీ చాయ్ కప్పుల్ని ఎలాగ మనకి పరిచయం చేశాడో, అలాగే మీరు ఆనందం కోసం వేచి ఉండాలా, లేదా రోజులోని ప్రతి క్షణంలో మీరు దాన్ని సృష్టించుకోవాలా అన్నది మీరే నిర్ణయించుకోవాలి. ఎలా అంటే, మీ చాయ్కి రుచిని తీసుకురావడానికి యాలకులు వేసి టేస్ట్ని ఎలా పెంచుతారో, అలాగే మీ లైఫ్లో ఆనందాన్ని తెచ్చుకోవడం కోసం మీ లైఫ్లో జరిగే ప్రతి సందర్భానికి చిన్న చిన్న ఆనందాన్ని మీరు ఆనందాన్ని సృష్టించుకోవాలి. లైఫ్లో వచ్చే ప్రతి సందర్భాన్ని, అంటే సిచ్యువేషన్ని మీరు ఆనందంగా ఉండే విధంగా దాన్ని మలుచుకోవాలి. అందుకే హ్యాపీనెస్ ఈజ్ నాట్ బై ఛాన్స్ బట్ బై చాయిస్. ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో.
If you like this video, please like, share, subscribe. Let's meet again happily. Thank you.